హనీమూన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రాజా రఘువంశీని సోనం 4 సార్లు హత్య చేయించేందుకు ప్రయత్నం చేసిందని, 4వసారి సక్సెస్ అయింది అంటూ కొన్ని వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో అసలు ఆ హత్య కేసులో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. రాజా రఘువంశీని సోనం 4 సార్లు చంపించేందుకు ప్రయత్నం చేసి 4వసారి ఆవిడ హత్య చేయించింది అన్నట్లుగా సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ హనీమూన్ హత్య కేసులో. అసలు ఏంటి మేడం ఆ హత్య కేసులో ఏం జరిగింది? మొత్తం వచ్చేసింది, దాదాపు స్టోరీ మొత్తం బయటకు వచ్చేసింది. మొదట్లో కాస్త అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు గ్యాప్స్ కూడా ఫిల్ అయిపోయినాయి. మేడం ఇప్పుడు ఆ అమ్మాయి వేరే అతన్ని ఇష్టపడింది, సోనం. అతనికి ఇచ్చి చేయడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. ఓకే. అందుకోసం వీళ్ళు ఏంటంటే అమ్మాయి భయానో భయపెట్టేసేసి ఈ పెళ్ళికి ఒప్పించారు. కానీ ఆ అమ్మాయి మటుకు ఆ అమ్మాయి మనసులో ప్లాన్లో అమ్మాయి వేసుకుంటానే ఉంది. పెళ్ళి అయ్యేంత వరకు ఎవ్వరికి అనుమానం రాకుండా. అంటే ఎందుకు అంటే పెళ్ళైన వెంటనే హనీమూన్కి రాడు కదా, లేకపోతే అందుకని పెళ్ళికి ముందు ఉండే రిచువల్స్ అన్నిట్లో కూడా అమ్మాయి చాలా ఫుల్ హ్యాపీగా ప్రీ వెడ్డింగ్ షూట్స్తో సహా ఫుల్గా సహకరించిందనే చెప్పొచ్చు. అసలు వివాహానికి ముందే హత్య చేయించేటువంటి ప్రయత్నం చేసింది, కానీ విఫలం అయింది అనే వార్తలు వస్తుంది మేడం. అది కోణం బయటకు వస్తుంది. అది తెలీదు, అది నాకు అర్థం కాలేదు. కానీ ఏది ఏమైనా పెళ్ళికి ముందు అమ్మాయి మట్టుకు అతనితోటి ఈ పెళ్ళి ఇష్టమే అన్నట్లుగానే వ్యవహరించింది. ఎవరికి అనుమానం రాలా. ఆఖరికి అది ఎంతవరకు అంటే వాళ్ళ అమ్మా నాన్నకు కూడా అనుమానం రాలా. ఈ అమ్మాయి ఇష్టం ఏదైనా మన కోసం మనం చెప్పిన మాట విని చేసుకుంటుంది పెళ్ళి అని వాళ్ళు ఆహా ఓహో అని పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఈ హనీమూన్ అనేది ఈ అమ్మాయి మొత్తం ప్లాన్ చేసింది. అంటే ఏ ఊరు ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని. ఆ ప్లానింగ్లోనే ఏంటి అంటే అదేదో సినిమా అండి, గుర్తు రావట్లేదు, అతడు సినిమాలో అనుకుంటా ఒక విలను చెప్తా ఉంటాడు వాడిని వేసేయాలి అని. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా మిస్ అయితే ఇంకొక చోట, అక్కడ కూడా మిస్ అయితే ఇంకొక చోట అన్నట్టు ఆ సినిమాలో అన్నట్లుగా ఇప్పుడు ఇక్కడ జరగలేదు అనుకో ఇంకో చోట, ఇంకొక చోట జరగలేదు అనుకో ఇంకొక చోట అని చెప్పి వీళ్ళు మొత్తానికి 3 చోట్ల మిస్ అయిపోతే 4వ చోట సక్సెస్ అయిపోయారనమాట చంపే విషయంలో. ఓకే. అయితే ఈ అమ్మాయి ఇతనితోటి వ్యూహాత్మకంగా దూరం పాటించింది. ఏం చెప్పింది, మనం అసలు కామాఖ్య దేవాలయంకి వెళ్ళి పూజలు చేసుకునే వరకు మనం కలవకూడదు అని చెప్పింది. అంటే ఇతను కూడా పాపం ఈ అమ్మాయికి ఇంత భక్తి ఉందిగా మనసు, జనరల్గా భక్తి ఎక్కువే ఉంటుంది నార్త్ సైడ్ వాళ్ళకి. సరేలే అని చెప్పి ఆ అమ్మాయికి పాపం సహకరించాడు. ఆ గుడికి వెళ్ళారు. గుడి అయిపోయిన తర్వాత ఇంకొక కారణం చెప్పింది, ఆ తర్వాత ఇంకొక కారణం చెప్పింది. అట్లా చివరికి ఫైనల్గా ఇప్పుడు తను దగ్గర పనిచేసే అబ్బాయి, తన ఫ్యాక్టరీలో పనిచేసే అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయికి అసలు అందరూ ఆ అబ్బాయిని అనుమానపడ్డారు. అసలు వీడేంటి, అసలు వీడిని ఇష్టపడ్డం ఏంటి, ఆ రాజా రఘువంశీ ఎంత బాగున్నాడు, వాడు ఆస్తి ఏంటి, వాడు అంతస్తు ఏంటి, అసలు వీడు నెలకు 15,000 రూపాయలు జీతగాడు వీడు, పైగా తనకంటే 5 ఏళ్ళు చిన్నవాడు, అసలు వీడి కోసం వాళ్ళని చంపిందా అని చాలా అభిప్రాయపడ్డారు చాలామంది. కానీ మనం మొదటి నుంచి ఒకటే మాట అంటున్నాం, కాదు ఇంకెవరో ఉన్నారు, ఇంకెవరో వస్తారు బయటికి ఖచ్చితంగా. ఎందుకంటే ఇతన్ని ఎందుకు చేసుకుంటుంది, ఇతను చేసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే తన దగ్గర పనిచేసే 15,000 రూపాయలు, మ్యాక్సిమం 15,000 ఇస్తారు, అంతకంటే ఎవరు ఇంకా తక్కువే ఇస్తారు. మన హైదరాబాద్ భర్త అడ్డు తొలగించుకోవడానికి మాత్రమే ఆ పిల్లోడిని వాడుకుంది. మొదటి నుంచి ఆ పిల్లోడు అక్క అక్క అంట ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు, వీళ్ళింట్లో కలిసిమెలిసి ఉండేవాడు. అయితే కానీ బయట వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఇమీడియట్గా చూడగానే అతని కోసమే చేసింది అంటే ఎక్కువ సార్లు అతనితో మాట్లాడింది ఈ అమ్మాయి. అవును. అందుకోసం ఆ కాల్ రికార్డుని బట్టి అతనే కారణం అనుకున్నారు. కానీ ఇంకా తీస్తే అతను ఇంకొక 3 సఫారీ గ్యాంగ్ని తీసుకొని వచ్చాడు, మొత్తానికి చేశారు. చేసిన తర్వాత ఫైనల్గా తేలింది ఏంటంటే ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ ఈ అమ్మాయికి 20 లక్షలు ఈ సఫారీలకి అతనే సరఫరా చేశాడు డబ్బులు.
అది హవాలా ద్వారా వచ్చినాయా మరి ఎట్లా వచ్చినాయి అనేది ఇంకా కేసు బయటికి రావాల్సి ఉంది. అంటే ప్రియుడి సహకారంతోనే సోనం తన భర్తని హత్య చేయించింది అయితే. అంతే. వీడు ఒక బకరా దొరికాడు, ఈ రాజ్ కుష్వంత్ అనేవాడు. ఈ బకరాన్ని పెట్టుకొని అంటే అతని చేతులకి మట్టి అంటకుండా, తన చేతులకు మట్టి అంటకుండా వీడు దొరికితే వీడే దొరుకుతాడు, వీడే జైలుకి పోతాడు. అంటే ఎంత క్రూయాలిటీయో చూడండి, ఎంత క్రూరత్వము. అంటే తన ఇష్టం, తన అవసరము తప్పితే ఈ ప్రపంచంలో ఇంకేం పట్టవన్నమాట అమ్మాయికి. అలాంటి మనస్తత్వం ఉన్నోళ్ళే చంపుతారు. ఇప్పుడు ఇది యాక్సిడెంటల్గా ఏదో తనని తాను రక్షించుకోవటానికి అప్పటికప్పుడు చేసిన హత్య కాదు ఇది. ఇది ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అన్నమాట ఇది. ఓకే. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి చేసే వాళ్ళ మనస్తత్వం ఇలాగే కోల్డ్ బ్లడెడ్గా ఉంటుంది. పైకి కనిపించరు, అర్థం కాదు పక్క వాళ్ళకి. ఇంత లోపల ప్లాన్లు వేసుకుని కోల్డ్ బ్లడెడ్గా చేయించేసింది. ఆ చేయించుకోవటానికి వీడు ముక్కుపచ్చలారినోడే ఒకవేళ దొరికితే గనక తను సేఫ్గా ఉంటాను అనుకుంది. తను సేఫ్గా ఉందనే అనుకుందాం. వీడు దొరికాడు అనుకో, 20 ఏళ్ల పిల్లోడు, మీ దగ్గర చిన్న ఉద్యోగం చేసేవాడు, వాడికి ఒక కుటుంబం ఉంటుంది, వాడికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు 20 ఏళ్ళోడు పని చేస్తున్నాడు అంటే ఎంత అవసరం ఉంటే పని చేస్తారు చెప్పండి. అదేం ఫ్యామిలీ బిజినెస్ కాదుగా, ఓన్ బిజినెస్ అయితే చదువు వదిలిపెట్టి బిజినెస్లు చేశారనుకోవచ్చు. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక జాలి, దయ ఏమి ఉండవు. రెండో వాళ్ళ వైపు నుంచి ఆలోచించడం ఉండదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మనస్తత్వము ఇది ఒక రోజులో బిల్డప్ అయిన మనస్తత్వం కాదు. చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయికి ఈ రకమైన ఇది ఒక రకం డిజార్డర్. నన్ను అడిగితే పర్సనాలిటీ డిజార్డర్, యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటారు ఇట్లాంటి వాళ్ళని. ఇప్పుడు బాంబులు వేసేవాళ్ళం, లేకపోతే రోడ్ల మీద కత్తులు పట్టుకుని తిరిగేవాళ్ళు వాళ్ళే కాదు అసాంఘిక శక్తులు అంటే, యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అంటే. ఇట్లా ఇళ్లల్లో ఉంటూ అంటే ఇప్పుడు సోనం నిజంగా తన ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని అది రాజా రఘువంశీ తెలిసి రాజా రఘువంశీ సోనంని ప్రశ్నిస్తే అప్పుడు చంపించిన ఓకే ఒక ప్రయోజనం కోసం చంపించింది అనుకోవచ్చు. కానీ అసలు ఇప్పుడు ఎటువంటి మోటో లేకుండా కాదు ఆమె ప్లాన్ ఏంటి అంటే ఇప్పుడు అతన్ని చంపేసేస్తే తను విధవగా అత్తగారింటికి వస్తుంది, వాళ్ళు డబ్బులున్నోళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి కొంత భరణం వస్తుంది. పుట్టింటోళ్ళు కూడా ఫస్ట్ పెళ్లికి వద్దన్నారు కదా, ఇప్పుడు ఈ అమ్మాయి విడో అయింది కదా, విడోని ఇంకా వేరే వాళ్ళు ఏం చేసుకుంటారు, వాడికే ఇచ్చి పెళ్లి చేస్తారు గత్యంతరం లేక. ఇంత ప్లాన్ చేసి వీళ్ళు ఇలాగే ఉంటారు, ఇలాగే ప్లాన్ చేస్తారు. ఓకే. అందుకే నేను చెప్పింది కోల్డ్ బ్లడెడ్ పీపుల్ అని చెప్పేది వీళ్ళ మనస్తత్వం ఇది. అందుకే ఒక రోజులో ఒక రాత్రిలో తయారైన మనస్తత్వం కాదు, చిన్నప్పటి నుంచినే వీళ్ళకి ఇలాంటి మనస్తత్వం ఉంటుంది. ఇది తల్లిదండ్రులు కనుక్కోవాలి. ఇప్పుడు పిల్లలు ఈ అమ్మాయి క్రూరత్వానికి అభంశుభం తెలియనటువంటి అవన్నీ మీకు అనవసరం అండి, అవన్నీ ఆ అమ్మాయికి అనవసరం. ఆ అమ్మాయికి కావాల్సిందేంటి, ఆ అమ్మాయి లైఫ్లో తను అనుకున్న అతన్ని పెళ్లి చేసుకోవాలి. దానికి ఎవరు ఏమైతే ఏంటి, తొక్కుకుంటా తోసుకుంటా వెళ్ళిపోవాల్సిందే. నాకేం కావాలి నేను చూసుకుంటాను అనే మనస్తత్వమే ఈ అమ్మాయిని ఇక్కడ దాకా అనిపించింది. అయితే ఇంకొక కథనం ఏమొస్తుంది అంటే, నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నాను, మీరు వద్దంటున్నారు, మీరు బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నారు, మీకు తర్వాత తెలుస్తుంది నేనేం చేస్తాను అనేది అని ఈ అమ్మాయి బెదిరించింది అని బయటికి వార్తలు వస్తున్నాయి. ఇది ఎవరు చెప్పారు, ఈ అమ్మాయి బ్రదరే బయట పెట్టాడు అనేది వస్తుంది. వీళ్ళు ఇలా బెదిరిస్తారు కూడా, మీరు నన్ను ఇంత ఇచ్చేస్తున్నారు, నేనైతే సరిగా ఉండను, నేను పెళ్లి తర్వాత కూడా నేను చేసేది ఇంతే, అప్పుడు మీ పరువే పోద్ది. ఇలా అమ్మాయి రకరకాలుగా చెప్పుంటుంది. కానీ వాళ్ళ పరువు ముందు అదే పరువు అనుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు పోయిన పరువు. అందుకే పదే పదే నేను ఒకటే చెప్పదలుచుకునేది ఏంటి అంటే, మీ పిల్లల మనోభావాల్ని మీరు గౌరవించకపోయినా పర్లా, ఆలకించండి ఫస్ట్. అందులో ఏంటి అసలు అంటే మీ పిల్లలు కొంతమంది ఉంటారు మంకుపట్టు కోసం, వాళ్ళు అడిగింది చెయ్యకపోతే అది సాధించుకునే వరకు తిండి తిప్పులు మానేసే వాళ్ళు ఉంటారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి భార్యాభర్తలకు పేచీ వచ్చింది.
పేచి వచ్చి నాకు విడాకులు కావాలని అడిగింది. ఈ విడాకులు ఇవ్వడం ఏంటి, పిల్ల జల్లా ఉన్న ఇంట్లో విడాకులు ఏంటి అని అంటే, వారం రోజులు తిండి మానేసి ఆ అమ్మాయి లాయర్ దగ్గరికి వెళ్ళి మ్యూచువల్ డివోర్స్కి సంతకం పెట్టిన తర్వాత అన్నం తిన్నది అమ్మాయి. ఓకే, ఇది ఈ ఒక్క రోజులో వచ్చిన మండితనం కాదు మరి ఇది మొత్తం మనం మొదటి నుంచి గనక మాట్లాడితే గనక వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితే వాళ్ళ కాన్వర్జేషన్స్లో తెలిసిపోతుంది అసలు వాళ్ళు ఎంత గుడ్డిగా ఉంటారు, ఎంత మొండిగా ఉంటారు. అసలు ఇది అవ్వదు అనుకునే దాన్ని నడిపించుకోవాలనుకుంటారు, ఆకాశానికి నిచ్చెనలు వేస్తారు. ఇది ఈ సోనం వేసింది ఆకాశానికి నిచ్చెనలే. ఇప్పుడు తనకు నచ్చిన వాడిని ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయని అంటున్నారు. అప్పుడు ఈ అమ్మాయి చేయాల్సింది ఏంటి, నాకు ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను చస్తా అనన్నా కూర్చోవాలి. కూర్చోదు. ఈ పెళ్లి ఒప్పుకున్నట్టు ఒప్పుకొని వీడిని చంపి మళ్ళీ పాత తన ప్రియుడి దగ్గరికి రావాలనేది ఆ అమ్మాయి వేసుకున్న ఊహా చిత్రం. ఓకే, అంటే ఇటు డబ్బు కావాలి, అటు ప్రియుడు కావాలి. ఎక్కడ ఫ్యామిలీలో ఆమెకి ఇప్పుడు నిజంగానే అనుకుందాం, అతన్ని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళిద్దరూ కలిసి ఏదో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి బతుకుతున్నారు. కానీ వీళ్ళకి సమాజం ఎక్కడి నుంచి వస్తుంది, సర్కిల్, సోషల్ సర్కిల్ ఎక్కడి నుంచి వస్తుంది, సోషల్ స్టేటస్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు ఇలా చేస్తే స్టేటస్ అంతా ఉంటుంది అనుకుంది అమ్మాయి. ఓకే మేడం, సోనం ప్రియుడు ఇప్పుడు రాజా రఘువంశీని హత్య చేయించేందుకు 20 లక్షల రూపాయలు ఆయన సమకూర్చాడు. ఆయనే 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆయన కూడా కొంచెం ధనవంతుడిలాగే కనపడుతున్నాడు. మరి అంటే సోనం వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు వివాహం చేసి ఉంటారంటారు? ఆయన వ్యక్తిత్వం బాగాలేక, లేకపోతే క్యాస్ట్ ఉండొచ్చు, డిఫరెన్సు ఏవో ఉండుంటాయి. ఓకే, వాళ్ళకి ఆ ఫ్యామిలీకి ఈ అతను పైగా రిలేటివ్ కూడానంట. ఓకే, బంధువేనంట. ఇప్పుడు కొంతమందికి బంధువులకి తగాదాలు ఉంటాయి. అలాంటప్పుడు పిల్లల్ని అంటే ఇక్కడ తల్లిదండ్రులు తప్పు కూడా ఉంది. అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులు తప్పు ఉంది, ఖచ్చితంగా తల్లిదండ్రులు తప్పు ఉంది. అలా అని తల్లిదండ్రులు తప్పు ఉంది కదా అని ఈమె తప్పు లేదని అనుకోవద్దు. ఈ అమ్మాయిని పెంచే విధానంలో వీళ్ళు ఇలా పెంచారని నేను అనట్లా, కానీ ఆ అమ్మాయి అలా పెరుగుతుంది అన్నప్పుడు దానికి తగ్గట్లుగా ఏం చేయాలనేది వీళ్ళు ఆలోచించాలి. ఈ పిల్లల్ని ఇట్లా మంకు పట్టులాగా తయారు చేసి పెళ్ళిళ్ళు చేసి అది అబ్బాయి అయినా కావచ్చు, అమ్మాయి అయినా కావచ్చు, పార్ట్నర్స్ని ఎంత ఇబ్బందికి గురి చేస్తారో, వాళ్ళకి జీవితంలో ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తారు. ఎక్కడో నరకానికి వెళ్ళక్కర్లా, ఇక్కడే నరకం చూపిస్తారు ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. అందుకని ఖచ్చితంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే వీళ్ళ మనస్తత్వాలు ఎందుకు ఇలా అవుతున్నాయి, అసలు ఈ మనస్తత్వాలతో మనం పెళ్లి చేస్తే రేపొద్దున ఏం జరుగుతుంది, అంటే మన గుండెల మీద బరువు దించుకోవడానికి ఇంకొకళ్ళ నెత్తిని ఎక్కిస్తున్నామా, ఇట్లాంటివన్నీ కూడా తల్లిదండ్రులు ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ, ఆలోచించకపోతే ఏమవుతుంది, ఇట్లాగే అవుతుంది. ఇంక ఒకవేళ ఇలా చంపటాలు చావటాలు లేకపోయి ఉంటే కూడా ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇక వాడిని వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకోకపోవటానికి కారణము నా తల్లిదండ్రులు అనే దానికంటే కూడా వీడెవడో పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు అందుకే నా జీవితం ఇలా అయింది అనుకుంటారు. అంటే వీళ్ళు ఇప్పుడు చనిపోయి తల్లిదండ్రులకు దూరం అయితే ఇంకొకరు జైలుకి వెళ్ళి తల్లిదండ్రులకు దూరం అయ్యే పరిస్థితి. ఇక్కడ అసలు అంత దూరమే ఆలోచిస్తే అసలు అమ్మాయి ఇలాంటి ప్లాన్లే వేసేది కాదు. వీళ్ళకి అసలు బుర్ర అంత దూరం వెళ్ళదు. వాళ్ళకి వాళ్ళ ఇష్టం మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద ఉన్న ఇష్టము ప్రజెంట్ మీద చూపించరు వాళ్ళు. అంటే ఒక రకమైన ఊహాలోకాల్లో ఉంటారు. ఈ ఊహాలోకాల్లో ఉండేవాళ్ళు ఎంతసేపు డ్రీమ్స్ వేస్తూ ఉంటారు. ఈ ప్లాన్ ఇలా, ఇది ఫెయిల్ అయితే అదే, అది ఫెయిల్ అయితే ఇలా అని. అసలు గనక వాళ్ళు వాస్తవంలో గనక ఈ అమ్మాయి బతికున్నట్లయితే రెండు పనులు చేసేది. ఒకటి, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను కరాఖండిగా తేల్చి చెప్పి పెద్దవాళ్ళని ఒప్పించుకుని పెళ్లి చేసుకునేది ఒకటి. రెండోది, సరే పెళ్ళికి నేను ఒప్పుకున్నాను కదా, ఇంకొక అబ్బాయి జీవితం నా జీవితంతో ముడిపడుతుంది కదా, నా కుటుంబానికి ఇంకొక కుటుంబంతో ముడిపడుతుంది కదా అన్నప్పుడు ఈ అమ్మాయి ఈ పాతదానికి తెర దించేసేసి కొత్త జీవితం మొదలెట్టేది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవట్లేదండి ఎవరన్నా? భర్త చనిపోయాడు, భార్య చనిపోయింది, రెండో పెళ్లి చేసుకోవట్లేదా? చేసుకున్న భార్యలతోటి భర్తలతోటి ఉండట్లేదా?
అలా కాకుండా చనిపోయిన వారి గురించో చనిపోయిన భర్త గురించో దేవదాసుల్లాగాను పిచ్చోళ్ళలాగా అయిపోవాలని ఎక్కడా లేదు కదా. ఈ అమ్మాయి కూడా అలా అలా అయి ఉండొచ్చు కదా. కానీ అలా ఎందుకు చేస్తుంది ఈ అమ్మాయి మానసికంగా హింసా ప్రవృత్తితోటి నిండిపోయింది. ఒక తెగింపు తెంపరితనం ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి అంటే ఒక హ్యూమన్ బీయింగ్ లాగా లేదు. ఓకే, మరి వీళ్ళు ఇలాగే చేస్తారు. అందుకని ఏంటి అంటే ఏది ఏమైనప్పటికీ అటు మగపిల్లల తల్లిదండ్రులైనా ఆడపిల్లల తల్లిదండ్రులైనా మీరు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మీ పిల్లల మనస్తత్వాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి. ఏమన్నా తేడాలు ఉన్నాయి అనుకోండి, మీరు ఆ తేడా పాడాలు కొంచెం ముందే ఆలోచించి అప్పుడు పెళ్లి చేయండి. ఇంకొకరి జీవితం, ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం అంతా పెళ్లి కాకపోయినా నష్టమే లేదు. అవును, కానీ రఘువంశీ చనిపోవాల్సినంత, రాజా రఘువంశీ చనిపోవాల్సినంత అవసరమే వచ్చింది. ఆ తల్లిదండ్రులు కడుపుకోత ఎందుకు? ఇది అందుకోసం ఇది ఈ కేసును చూసైనా సరే చాలామంది తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన పిల్లల్లో మనకు తెలియకుండా ఉండదు. మీరు కన్న ప్రేమని కొంచెం ఒక్క నిమిషం పక్కన పెడితే మీ పిల్లలు మీకు కరెక్ట్గా అర్థమవుతారు. ఓకే, అర్థమైతే దాన్ని ఇవాళ మనస్తత్వాన్ని మార్చడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. సైకాలజిస్టులు ఉన్నారు. లేదు మీరే కూర్చొని రోజు కాసేపు మాట్లాడి బ్రెయిన్ వాష్ చేసి మీ అమ్మాయిని మార్చుకున్న తర్వాతనే ఇంకో ఆ పెళ్లి చేసుంటే ఆ అబ్బాయి ప్రాణం నిలబడి ఉండేది. లేదు అసలు చేయలేదు అనుకోండి, అసలు వీటన్నిటికన్నా ముందు ఆమె మీద నేను దూకుతా అంటుంది కదా, ఎవరినో ప్రేమించి దూకనివ్వాల్సింది. పోతే మీ అమ్మాయే పోయేది. కష్టమో నష్టమో ఇప్పుడు వేరే వాళ్ళ కేసు రుద్దారు కదా మీరు మీ సమస్యని. అది ఇక్కడ అందుకే తల్లిదండ్రుల పాత్ర గురించి ఎక్కువ మాట్లాడుతుంది నేను ప్రతిసారి. అంటే ఇక్కడ తల్లిదండ్రులే కదా సమాజం ముందు దోషిగా నిలబడింది. అమ్మాయి ఎలాగో పైగా ఈ అమ్మాయి నేను వేరే అతన్ని ఇష్టపడుతున్నాను, నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పిన అమ్మాయి అయినప్పుడు అమ్మాయి ఇలా చేసే అవకాశం లేకపోలేదా అనే ఒక మాట మాట్లాడుకోకుండా ఏం చేస్తున్నా, ఏమన్నారు వీళ్ళు, మా అమ్మాయి అమాయకురాలు అన్నారు. ఒకటి వాళ్ళ తమ్ముడు అప్పుడేమో అసలు చాలా నేను అసలు ఈ నమ్మట్లేదు, చాలా భయాందోళనలో ఉంది నా చెల్లెలు, అది ఇది అన్నాడు. వాడికి కూడా లవ్ స్టోరీ తెలుసు, తెలియకుండా ఏం లేదు. ఇప్పుడేమో ఊరు తీసేసుకోండి, మేమేమి సహాయం చేయము మా చెల్లెలకి అంటున్నారు. అంత సీన్ ఏమీ లేదు. వీళ్ళు చక్కగా వీళ్ళు సహాయం చేస్తారు, ఆ అమ్మాయికి బెయిల్ తీసుకొచ్చుకుంటారు, అన్నీ జరుగుతాయి. ఇప్పుడు అటు ఇటు కాకుండా పోయింది ఆ కుటుంబం. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ.